ఆంజనేయ స్వామి శివాలయం ఉండేది ఇక్కడ. 2003లో రామాలయానికి ముహూర్తం నిర్ణయించుకుంది. 2003లో శ్రీవారి వారి ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం మొదలైంది. అప్పటి నుంచి 2006 వరకు టెంపుల్ కంప్లీట్ చేసుకొని 2006 నుంచి రామవారి కళ్యాణం రెగ్యులర్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి దాదాపు 19 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. నేను పర్మనెంట్గా శాశ్వత చైర్మన్గా మరియు శాశ్వత కళ్యాణదాతగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం అందరి సహకారంతో బ్రహ్మాండంగా కళ్యాణం చేస్తున్నాం. కొద్ది రోజులు స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకు ఎవరు సహకరించాలి. ఇప్పుడు మాత్రం చాలామంది ఉత్సాహంగా యువకులంతా ముందుకు వచ్చి చాలా ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత రామాలయం కాగానే తర్వాత శివాలయం, హనుమాన్ చేయడం, తర్వాత నవగ్రహాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు జరగబోయే 6వ తారీఖున కళ్యాణోత్సవానికి అందరూ సహకరించి ఘనంగా కళ్యాణం జరపడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని రోజుల నుండి అమ్మవారికి సమర్పణ కానుకలన్నీ కూడా ఇవాళ నాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగినది. వీటితోటి అమ్మవారికి హారాలు చేయించడానికి తీసుకెళ్ళి ఇది ఒక హారం చేయించి మరియు అమ్మవారికి అప్పయ్యడం జరుగుతుంది. ఎంత బంగారం? ఇది 23 గ్రాముల బంగారం ఉంది. ప్రస్తుతం ఒక 5.5 గ్రాముల వెండి ఉన్నది. ఇవి తీసుకుపోయి మళ్ళీ అమ్మవారికి హారాలు చేసి అప్పయ్యడం జరుగుతుంది. కళ్యాణం వరకు ఈ 2 అప్పయ్యడం జరుగుతుంది. మళ్ళీ కళ్యాణం రోజు యథావిధిగా పుస్తకమట్లు అన్ని తెచ్చి అమ్మవారి కళ్యాణం శ్రీరామవారి కళ్యాణం చేయడం జరుగుతుంది. మీ పేరు చెప్పాలి. నా పేరు రవీందర్ రెడ్డి, పల్లె రవీందర్ రెడ్డి, మల్లిపూర్ల నివాసిని. నేను శాశ్వత కళ్యాణదాత మరియు శాశ్వత చైర్మన్గా అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. ఈ మధ్యన కొత్తగా నూతనంగా కూడా మళ్ళీ గ్రామాల లెవెల్లో కమిటీ చేయడం జరిగింది. వారు కూడా అందరూ ఇక్కడ ఉండి మంచి సహకారంతో పనిచేస్తూ ఉన్నారు.